నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేసిన నాకు ఇప్పుడే నాకు రిజల్ట్స్ కావాలి కూర్చుంటే కాదు. భగవద్గీతలో శ్లోకం ఇదే ఉంటుంది, ఎఫర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయి, రిజల్ట్స్ వదిలేసాయని. మంత్లీ మ్యాగజైన్ చదవాలా, న్యూస్ పేపర్ చదవాలా అంటే ఐ విల్ టెల్ న్యూస్ పేపర్స్. ఇప్పుడు నీకు తిరుపతికి వెళ్ళాలి, నీకు ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడే వెళ్ళలే, ఇప్పుడు వెళ్తున్నావు, సో నీకు దారి తెలియదు. నువ్వు ఒకసారి ఎండ్కి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చినావు అనుకో, సెకండ్ టైం నువ్వు ఎంత బెటర్గా ప్లాన్ చేస్తావు. బుక్ చదవడం ఇలా అంతే. ఇప్పుడు ఏఐ ఇవన్నీ వచ్చినాయి, సో దాన్ని వాడుకొని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఏఐ వాడుకొని నేను ఇంట్రోసింగ్ కన్క్లూషన్స్ ఎట్లా కొంచెం ఎన్రిచ్మెంట్ చేసుకున్నా. గ్రూప్ 2కి తెలంగాణ మూమెంట్ ఒకటే పేపర్ కాబట్టి కంపల్సరీ చదవాలి. శబరిమల టెంపుల్ది జడ్జ్మెంట్ వచ్చింది కదా, సో అందరు ఏం చదువుతారు, శబరిమల జడ్జ్మెంట్ ఏంటిది, ఆ జడ్జ్మెంట్ ఎవరు ఇచ్చారు, దాని జడ్జ్ ఎవరు, ఇట్లా వస్తుంది. బట్ అందులో క్వశ్చన్ ఏమొచ్చింది, ఆ తప్పు నెక్స్ట్ 3-4 డేస్ ఎగ్జామ్కి ఇంపాక్ట్ పడింది. మనకి 1 మార్క్తో ఇట్లా పోస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 6 yearsలో 5.5 years నాది 0% సక్సెస్. అదే నీ ఫస్ట్ సక్సెస్. అది తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది మన తెలంగాణ కాబట్టి. గ్రూప్ 1 ఏంటంటే వైట్ గా చదవాలి, డీప్ కన్నా వైట్ చదివితే బెటర్. మాకు స్పెషల్గా ఏమైందంటే కోర్ట్ కేసెస్ ఇంకా చాలా కొట్లాటలు అవుతుంది ఎగ్జామ్ ముందు. అది నా ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ పడింది. నేను చదవాలి అవుతా అంటే నేను గివప్ ఇచ్చినట్టే అన్నట్టు నా మైండ్ సెట్ ఉండే, కానీ అట్లా కాదు, ప్లాన్ బి పెట్టుకోవాలి. ఎవరైనా కొట్టొచ్చు. మొన్న అసలుకి అతను ప్రైమ్ మొత్తం రిస్క్ లో పెట్టి నా కోసం చేసిండు. నాకన్నా ఎక్కువ కాల్స్ మా అన్నకు వస్తున్నాయి, అరే మీ తమ్మునికి ర్యాంక్ వచ్చిందంటే కదా, మీ తమ్మునికి ర్యాంక్ వచ్చింది కదా అని.